తొవ్వపొంటి పోతుంటే 3 బజార్ల కాడ కోడిగుడ్డు నిమ్మకాయ పసుపు కుంకుమ చూసి గజ్జున వణుకుతారు కొంతమంది అయితే. ఇక అమాస పొద్దు చూస్తేనైతే గల్లీకి 4-5 కనిపిస్తుంటాయి ఇసొంటి సీన్లు. తిప్పేసుడని దాటేసుడని ఏందేందో చేస్తుంటారు. అవి చూసి తొవ్వపొంటి పోయేటోళ్ళైతే వణికి సస్తా ఉంటారు. అయితే ఓ ఊర్లే ఈ ఎర్ర ముద్దలు పచ్చ ముద్దలు నల్ల కోడి కోడిగుడ్డు బొమ్మల సొంటి కాకుండా మేకులను చూసి భయపడుతుర్రట. మా ఊరికి ఎవరో చేతబడి చేసిండ్రని ఊరంతా గజగజ వణుకుతుర్రట. ఈ కథకున వడెత్తు ఎవడో ఉద్దెరగాడు ఊరంతా గోడలకు చెట్లకు మేకులు కొడుతున్నాడట. పోయి వచ్చినాక ఇంటి గోడ కొట్టిన మేకులు చూసి డక్కు డక్కు అంటున్నారట జనం. ఎవరు దినాలైనాయో మా ఇంటికి మేకు కొట్టిపోయిండని తిట్టిపోస్తురట. అయితే ఒక్కింటికి కొట్టిపోయిరంటే ఎవడో శీతవగాడు పనిలేక కొట్టిండని అనుకుందరు. కానీ చాలా మంది ఇళ్లకు ఊర్లున్న చెట్లకు కూడా అసొంటి మొలలే కనిపించే వరకు ఊరంతా ఎవరో చేతబడి చేసిరనే బొగులు పట్టుకున్నది. ఆ భయానికి కొందరైతే చెట్లను కూడా కొట్టి పడేస్తున్నారు. ఇంటికి తాయెత్తులు కట్టించుకుంటున్నారట ఇంకొంతమంది. ఇక రాత్రి ఊర్లోకి ఎవడన్నా కొత్త వాళ్ళు వస్తున్నారు అని కావాలి కాస్తున్నారు కొంతమంది. ఇటువంటి శీతో పనులు బయటోడు ఎందుకు వచ్చి చేస్తాడు? ఊర్లోనే ఉన్న ఉడతమొకపోడు ఎవడో ఉత్తగానే మందిని బూగులు పట్టించేందుకు చేసి ఉంటాడు. సీసీ కెమెరాలు పెట్టి నిఘా వేస్తే నిమిషంలో దొరుకుతాడు. మంత్రాలు లేవు తంత్రాలు లేవు అని మరి పోలీసు వాళ్ళు కూడా పోయి వాళ్ళకి ఇంత ధైర్యం చెప్తే మంచిగుండు. ఎందుకంటే అగో తోక అంటే ఇగో పూలు అన్నట్టు ఊర్లలో పుకార్లు మస్తుగా ఉడుతుంటాయి. ఇక అన్లిగా మంత్రాలు తంత్రాల ముచ్చట్లంటే 5G స్పీడ్లో తిరుగుతుంటాయి. జర పోలీసు వాళ్ళే అటు మొఖాన పోయి ఆ సంగతి ఏందో తేలవాలి అని అంటున్నారట ఊరి జనం.